టీఎన్జీ ప్రేక్షకులకి నమస్కారం. నేను డాక్టర్ రమాదేవి పాపోలు, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఫర్టిలిటీతో పాటు అంటే మేము ఎప్పుడైనా సరే గైనకాలజీ ఫస్ట్ బేసిక్ గైనకాలజీ చేసిన తర్వాత ఫర్టిలిటీ సూపర్ స్పెషాలిటీ చేస్తాం. అందుకని ముఖ్యంగా ఈ మెనోపాజ్ అనేది చాలా తక్కువ మంది డీల్ చేస్తూ ఉంటారు. తర్వాత మెనోపాజ్లో వచ్చే సమస్యలు సైలెంట్గా బేర్ చేస్తూ ఉంటారు. అసలు అది సమస్య అనుకోరు. అంటే ఏజ్తో పాటు వచ్చిందనో ఇంకా రకరకాల అవి అనుకుంటూ వాళ్ళు దీనికి మనము ట్రీట్మెంట్ వెళ్ళాలా, దీనికి మనము ప్రివెన్షన్ చేయొచ్చు, మనం జాగ్రత్త చేయొచ్చు, మనం చివరి వరకు చనిపోయే వరకు మనము యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, ఎంతూజియాస్టిక్గా అలాగే సెక్షువల్గా యాక్టివ్గా ఉండొచ్చు అనే విషయము చాలామందికి తెలియదు. ఇది న్యాచురల్గా వయసుతో ఇంతేలే వచ్చేస్తుందిలే, దాందేముందిలే, వయసు వచ్చినప్పుడు ఇవన్నీ చేంజెస్ రాకేం చేస్తాయి అనేటువంటి ఒక నిర్లిప్తతోని అంటే ఇంట్రెస్ట్ అనేది కూడా వాళ్ళల్లో ఉండదన్నమాట. అసలు ముఖ్యంగా మెనోపాజ్ అంటే ఏంటి అంటే మనకి పీరియడ్స్ వచ్చినన్ని రోజులు కూడా ఓవరీ యాక్టివ్గా ఉంటుంది, అండాశయం. దాంట్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే 2 హార్మోన్స్ తయారవుతాయి. ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో ఈ 2 హార్మోన్స్ ఆగిపోతాయి అన్నమాట. ఈ 2 హార్మోన్స్ ఆగిపోయినప్పుడు అవి ఏ ఫంక్షన్స్ అయితే చేస్తాయో మన బాడీలో వాటి ఫంక్షన్స్ తక్కువైపోతుంది అనమాట. దానివల్ల వచ్చేటువంటి మార్పులు ఒక్కొక్కటి మనము తెలుసుకుందాం. దాంట్లో ఏంటంటే ఫస్ట్ మెనోపాజ్ రాగానే పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయినప్పుడు ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోను తక్కువైతే వెజైనా కొన్ని స్లోగా 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో దానికి థిక్నెస్, వెజైనాలో ఉండే మ్యూకోజా థిక్నెస్ తక్కువైపోతుంది, పల్చబడిపోతుంది, పేపర్ లాగా అయిపోతుంది. దాంతో ఏంటంటే డ్రైనెస్ వస్తుంది. డ్రైనెస్ వచ్చినప్పుడు కొంచెము ఇచ్చింగు, బర్నింగు, రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటము, ఇది ఒక సమస్య. ఇంకొక రకంగా ఏంటంటే ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసేటప్పుడు డ్రైనెస్ వల్ల వాళ్ళకి మంట పుట్టడము, పెనిట్రేట్ చేస్తుంటే అది బాధగా ఉండటము, దానివల్ల రిజెక్ట్ చేయటము, వద్దనటము, తప్పించుకోవటము ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. కానీ ఏంటంటే ఆ వెజైనల్ రీజనరేషన్కి మనము చక్కటి ట్రీట్మెంటు అవైలబుల్ ఉందన్నమాట. వెజైనల్ రీజనరేషన్లో ఏంటంటే ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఒకటి, తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ RA అనేది ఉంటుందన్నమాట. దీంతో ఏంటంటే మనకి వెజైనాలో దాదాపుగా ఏంటంటే మనకి HRT అంటాం. మెనోపాజ్ వచ్చినప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ని HRT అంటాం. ఈ HRTతో ప్రపంచమంతా భయం ఏంటంటే క్యాన్సర్స్ వస్తాయేమోనని. కానీ HRTలో ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా సింథటిక్ హార్మోన్స్ కనుక తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్లాంట్ బేస్డ్ అంటే ఈస్ట్రోజన్ లైక్ సబ్స్టెన్స్, ఈస్ట్రోజనే కాదు ఈస్ట్రోజన్ లైక్ ప్లాంట్ సబ్స్టెన్సెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి వెజైనాలో క్రీమ్ లాగా పెట్టుకుంటే వెజైనల్ మ్యూకోజా డ్రై అవ్వకుండా, దాని థిక్నెస్ పలచబడకుండా అది థిక్నెస్ మెయింటైన్ అయ్యి అది తడిని సిక్రీట్ చేసే క్యారెక్టర్ని మళ్ళీ రీగెయిన్ అవుతుంది. దీంతోపాటు రీజనరేషన్కి అంటే స్టిమ్యులేషన్ చేయడానికి, మ్యూకోజాని రీజనరేట్ అవ్వడానికి స్టిమ్యులేట్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని కనుక మనము దానికి అప్లై కనుక చేస్తే మళ్ళీ చక్కగా వెజైనల్ మ్యూకోజా రీజనరేట్ అవుతుంది. అందుకని ఈ మనకి డ్రైనెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ కానీ, ఇంటర్ కోర్స్లో ప్రాబ్లం కానీ ఇది చాలా సక్సెస్ఫుల్గా మనము దాన్ని ట్రీట్ చేయొచ్చు. తర్వాత కొత్తగా మెనోపాజ్ వచ్చినప్పుడు హాట్ ఫ్లషెస్ అంటాం. హాట్ ఫ్లషెస్ అంటే బాగా చెమటలు పట్టడము, గాబరా అవ్వటము, పల్స్ రేట్ పెరగటము, రెస్పిరేటరీ రేట్ పెరగటము ఇట్లాంటివి కనిపిస్తాయి అన్నమాట. కానీ ఇవి ఎక్కువ వైట్స్లో, కకేషియన్ వాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి, మనకి ఇండియన్స్లో కొంచెం తక్కువగా ఉంటాయి. ఇటువంటప్పుడు కూడా ఇప్పుడు మనకి హార్మోన్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మనకి క్యాన్సర్ అది రాకుండా 2 విధాలుగా మనము హార్మోన్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ సైక్లికల్గా వాడటము. అట్లాగే ఇప్పుడు లివియాల్ అని ఉంటుంది, అది కూడా ఈస్ట్రోజన్ లైక్ సబ్స్టెన్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఈస్ట్రోజన్. దానివల్ల ఏంటంటే మనకి లిబిడో మెయింటైన్ అవుతుంది. తర్వాత ఈ ప్రాబ్లం సెక్షువల్ డిజైర్ నార్మల్గా మెయింటైన్ అవుతుంది. తర్వాత వెజైనల్ డ్రైనెస్ వాటిల్ని కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తుంది అనమాట. అందువల్ల దీంతో ఏంటంటే HRT వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా సింథటిక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తీసుకోకుండా ప్లాంట్ బేస్డ్ తీసుకోవచ్చు.
తర్వాత అది సైక్లికల్గా తీసుకుంటే యూజువల్గా క్యాన్సర్ ఎఫెక్ట్, ఎందుకంటే అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్ ఉన్నప్పుడే క్యాన్సర్స్కి వస్తుందన్నమాట. మనము ఫస్ట్ హాఫ్ ఈస్ట్రోజన్ ఇచ్చి సెకండ్ హాఫ్లో ప్రొజెస్ట్రాన్ని కూడా యాడ్ చేస్తే ఇది సైక్లికల్ హెచ్ఆర్టీ అంటాం. ఈ సైక్లికల్ హెచ్ఆర్టీలో ఈ క్యాన్సర్ రావడానికి పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా కాకుండా మనం ప్లాంట్ బేస్డ్ కానీ లివియాల్ కానీ ఇలాంటివి వాడితే అవి ఇంకా మనకి సేఫ్గా ఉంటుంది. ఇవి కాక జనరల్గా మన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కనుక లేకపోతే ముఖ్యంగా బోన్స్లో కాల్షియం తక్కువైపోవడం, ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ కూడా మెనోపాజ్లో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. దీనికి కూడా ఏంటంటే మనకి బోన్ రిజార్ప్షన్ని పెంచడానికి ఇప్పుడు చాలామంది కాల్షియం, మన బోన్ అనగానే ఒట్టి కాల్షియం తీసుకుని ఊరుకుంటారు. ఒట్టి కాల్షియం తీసుకుంటే సరిపోదు. కాల్షియం మళ్ళీ బోన్లోకి అబ్జార్బ్ కావాలంటే ఈ కాల్షియంతో పాటు వైటమిన్ D3, వైటమిన్ K, తర్వాత బిస్ఫాస్ఫినేట్స్ అని ఉంటాయి, ఆస్టియోఫాస్ అనే ట్యాబ్లెట్ దొరుకుతుంది అది. తర్వాత ఈ లివియాల్ కూడా మనకి బోన్ రీఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. మనం డైట్ ముఖ్యంగా కాల్షియం కంటైనింగ్ డైట్ తీసుకుంటూ పై నుండి సప్లిమెంట్స్ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఈ సప్లిమెంట్స్ కూడా కాల్షియం, మెగ్నీషియం, జింక్, తర్వాత ఈ వైటమిన్ K, వైటమిన్ D, ఆస్టియోఫాస్ ఇవన్నీ తీసుకున్నప్పుడే మనకి బోన్ అనేది మనకి దాని డెన్సిటీ మనకి మెయింటైన్ అవుతుంది. బోన్ డెన్సిటీ కనుక లేకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటంటే ఈజీగా ఫ్రాక్చర్ అవటం. చాలామంది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మదరు బాత్రూంలో పడి హిప్ ఫ్రాక్చర్ అయ్యి ఆ ఫిగ్ ఫ్రాక్చర్తో చనిపోయారు. హిప్ ఫ్రాక్చరు, ఈ రిస్ట్ ఫ్రాక్చరు, క్లావికిల్ ఫ్రాక్చరు, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రాక్చర్తోనే చాలామంది చనిపోవటం జరుగుతుంది. అందుకని ఇది జరగకుండా ఉండాలి, మనం వంగకుండా ఉండాలి. తర్వాత కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోతే ముందుకి వంగటము, ఆ స్కెలిటన్ స్ట్రక్చర్ అంతా చేంజ్ కావటము, ఫిగర్ అంతా కూడా మనకి అంటే కిందకి వంగిపోయి కనిపిస్తుంటుంది, బ్యాక్ మీద హంచ్ కనిపిస్తుంటుంది. తర్వాత ఈ కాళ్ళు కిందవి బోలెక్స్ లాగా అవుతాయి. ఇట్లా మొత్తం స్కెలిటన్ అంతా మారుతుంది. కాబట్టి మనము అర్లీ ఏజ్లోనే 40 ఇయర్స్ వచ్చినప్పటి నుండే మెనోపాజ్ కంప్లీట్గా సెట్ కాకముందు నుండే ఇవి కనుక మనము ఈ కాల్షియంకి రిలేటెడ్ నేను చెప్పినవన్నీ కూడా మనం సప్లిమెంట్ చేస్తే ఈ స్కెలిటన్ అది పలచబడిపోకుండా ఉండటము, ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండటము, షేప్ మారకుండా ఉండటము, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. దీంతోపాటు తప్పనిసరిగా జాయింట్ అండ్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ కూడా అవసరం. బోన్ కనుక హెల్తీగా ఉండాలంటే ఒట్టి న్యూట్రిషనే కాదు, దాంతోపాటు అసోసియేటెడ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజెస్లో ఏంటంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, అంటే వెయిట్స్ని బేర్ చేసేటువంటి ఎక్సర్సైజెస్ బోన్కి, జాయింట్కి అవసరం. ఇప్పుడు చాలామంది ఎక్సర్సైజ్ అనగానే జస్ట్ వాకింగ్ చేసేసి వదిలేస్తారు. వాకింగ్లో ఓన్లీ లోవర్ లెగ్స్ మాత్రమే ఎక్కువగా పనిచేస్తాయి, కొద్దిగా అప్పర్ లిమ్స్ పనిచేస్తాయి. దాంట్లో ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్లో ఏంటంటే మన బాడీలో ఎన్ని జాయింట్స్ ఉన్నాయో, ఎన్ని మజిల్స్ ఉన్నాయో అవన్నీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఎక్సర్సైజెస్. అట్లాంటప్పుడు ఏంటంటే మనకి ఏ ఒక్క టైప్ ఆఫ్ ఎక్సర్సైజు అట్లా అన్నిటినీ ఇన్వాల్వ్ చేయదు. అందుకని 2 రోజులు యోగా చేయడం, 2 రోజులు జుంబా చేయడం, 2 రోజులు వెయిట్స్ చేయడం, 2 రోజులు స్విమ్మింగ్ చేయడం, అట్లా మార్చుతూ ఒక ఉంటే కనుక మన బాడీలో ఉన్న బోన్స్, జాయింట్స్ అన్నిటినీ కూడా మనము యాక్టివ్గా ఉంచే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇవన్నీ ఫాలో కావటం అనేది నాట్ ఓన్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కాదు, ఇప్పుడు మగవాళ్ళల్లో కూడా మనకి మెనోపాజ్ అనేది కరెక్ట్గా పీరియడ్స్ లాగా అట్లా స్టాప్ అయ్యేది ఏది ఉండదు. అందుకని మగవాళ్ళల్లో ఏమైనా చేంజెస్ వస్తాయా లేదా అనేది చాలామందికి తెలియదు, కానీ వాళ్ళకి కూడా చేంజెస్ వస్తాయి. దాన్ని ఆండ్రోపాజ్ అంటారనమాట. ఇప్పుడు ఎవరికైనా కూడా పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా మనకి డైట్, ఎక్సర్సైజు, తర్వాత మనసు ప్రశాంతంగా ఉండటము, నిద్ర కరెక్ట్గా పోవటము, ఈ 4 మాత్రము ప్రతి మనిషికి అవసరం. మేల్, ఫీమేల్, చైల్డ్, అడల్ట్, మిడిల్ ఏజ్ ఎవరన్నా కూడా ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. తర్వాత హార్మోన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ హార్ట్ అటాక్స్ అవి రావడానికి, అంటే చాలా వరకు మగవాళ్ళల్లో వస్తుందేమో అనుకుంటారు, కానీ ఆడవాళ్ళల్లో కూడా ఈ హార్ట్ అటాక్స్ మెనోపాజ్ తర్వాత ఇన్సిడెంట్స్ పెరుగుతుంది అనమాట. అందుకని రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటము, తర్వాత ఆయాసం వచ్చేటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి బాగా గుండె కనుక కొట్టుకొని ఆయాసం కనుక వస్తే మనకి
బ్లడ్ వెసల్స్ కొల్లాటరల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే మెయిన్ బ్లడ్ వెసల్స్ కాక ఇప్పుడు మనకి వాటర్ ఇట్లా పోతున్నది అనుకోండి, అక్కడ ఏదైనా అబ్స్ట్రక్షన్ అయితే ఈ వాటర్ పక్క దాంట్లో నుంచి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనకి రక్తనాళాలు కూడా మెయిన్ రక్తనాళాలు నేరో అయిపోతే ఈ ఎక్సర్సైజ్ వల్ల పక్క నుండి వేరే కొత్త రక్తనాళాలు తయారవ్వటాన్ని కొల్లాటరల్స్ అంటాం. ఇలా తయారైతే ఏంటంటే మెయిన్ది బ్లాక్ అయినా కూడా మనకి పక్కదాని నుండి బ్లడ్ సప్లై అవుతుంది కాబట్టి అది జబ్బు రూపంలో బయటపడకపోయే అవకాశం ఉంటుంది. అందుకని మనకి ఆయాసం వచ్చేటువంటి హార్ట్ రేట్ పెరిగేటువంటి ఎక్సర్సైజు కంపల్సరీ, జస్ట్ వాకింగ్ సరిపోదు. దాంతో ఏంటంటే ఇప్పుడు ఎక్సర్సైజ్తో మనకి బాడీలో ఉన్న పాజిటివ్ హార్మోన్స్, ఫినార్మోన్స్ అంటాం, అవన్నీ డెవలప్ అవుతాయి. మెలటోనిన్, గ్రోత్ హార్మోను, కార్టిజాల్, అన్ని రకాల హార్మోన్స్ మన బాడీలో ఎన్ని హార్మోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పెరుగుతాయి. హార్మోన్స్ మనకి కరెక్ట్గా ఉంటే మనం హెల్తీగా ఉంటాం. కాబట్టి హార్మోన్స్ కరెక్ట్గా సిక్రీట్ కావటం అనేది చాలా అవసరం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇది కొలెస్ట్రాల్ కోసము ఈ లిపిడ్ తగ్గించేటువంటి మందులు, స్టాటిన్స్ తీసుకుంటూ ఉంటారు. దాంతో ఏంటంటే ఇప్పుడు మనకి అన్ని హార్మోన్స్ కొలెస్ట్రాల్ నుండే తయారవుతాయి. అందుకని కొలెస్ట్రాల్ సర్టన్ అమౌంట్లో మనకి మెయింటైన్ అవ్వటం అవసరం. అందుకని ఈ మందులు కనుక తీసుకుంటూ ఉంటే ఇవి మనకి లిపిడ్ ప్రొఫైల్ అంతా నార్మల్గా ఉందా లేదా, అవేమన్నా బిలో నార్మల్కి వెళ్ళిపోతున్నాయా అనే విషయం కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మూడ్ స్వింగ్స్ వస్తాయి మెనోపాజ్లో. తర్వాత ఈ బోన్తో పాటు అంటే ఇంట్రెస్ట్, జ్ఞాపక శక్తి తక్కువైపోవటము, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలంటే డైటు, ఎక్సర్సైజు, తర్వాత హెచ్ఆర్టీ, సేఫ్గా క్యాన్సర్ రాకుండా ఉండేటువంటి హెచ్ఆర్టీ. కాబట్టి ఇది క్లుప్తంగా మెనోపాజ్లో వచ్చేటువంటి సమస్యలు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీరు ఫ్రీ కన్సల్టేషన్ చేయొచ్చు. 9989223330 లేకపోతే 9391696592 ఈ నంబర్లకి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, నమస్తే.